సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో కార్మిక హక్కులను కాపాడే ఏఐటీసీనే గెలిపించండి. సర్కారు సంఘాల ప్రచారాన్ని నమ్మి కార్మిక వర్గం మోసపోవద్దని బెల్లంపల్లి బ్రాంచ్ ఏఐటీసీ సెక్రటరీ దాగం మల్లేష్ పిలుపునిచ్చారు. సింగరేణిలో కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన ఏఐటీసీ అనుబంధ సంస్థను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ను గెలిపించాలని బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ అన్నారు. ఈరోజు కాశీపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ దాని అనుబంధ సంఘాల నాయకులు మాట్లాడారు. సింగరేణిలో లాభాలకు ఏఐటీసీ కార్మికుల హక్కులను కాపాడడం కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలను చేపట్టిందని అన్నారు. కార్మిక హక్కుల సాధన కోసం ఎందరో నాయకులు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం సింగరేణిలో అమలవుతున్న లాభాల వాటా, రఘునాథరెడ్డి అవార్డు, లాభాల బోనస్ లాంటి ఎన్నో హక్కులను ఏఐటీసీ సాధించి పెట్టిందనని గుర్తు చేశారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో సర్కారు సంఘాలు మాటలు నమ్మి కార్మికులు మరోసారి మోసపోవద్దని గుర్తు చేశారు. సింగరేణిలో గత 15 ఏళ్లుగా సింగరేణి సర్కారు సంఘాలను నమ్మి కార్మికులు ఎన్నో నష్టాలకు గురయ్యారని గుర్తు చేశారు. టీబీజీకేఎస్ సంఘం గత 10 ఏళ్లుగా దోపిడీ పైరవిలు చేసిందే దీనికి నిదర్శనమని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ కూడా సర్కారు సంఘంగా ఎన్నికల ప్రచారంలో నిలిచిందని, కార్మికులు వారి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. గతంలో ఐఎన్టీసీ కూడా టీబీజీకేఎస్ వలె సర్కారు సంఘంగా గెలిచి కార్మికుల హక్కులను విస్మరించి ప్రతి పనికి లంచాల పేరిట కార్మికులను ఎన్నో రకాల దోపిడీ చేసిందని అన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో ఏఐటీసీని గెలిపించాలని సింగరేణి కార్మికులను కోరారు. సిపిఐ అనుబంధ సంస్థ భవన కార్మిక సంఘం జిల్లా నాయకుడు జాడి పోషం మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు సర్కార్ సంఘాలను నమ్మి వారికి ఓటేస్తే సింగరేణి ప్రాంతాన్ని మొత్తం అమ్మేస్తారని అన్నారు. గతంలో సింగరేణి నిధులను సిద్దిపేట, గజ్వేల్, సిరసిల్లకు తరలించారని, ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారు. కాబట్టి కార్మికులు ఏఐటీసీని గెలిపించాలని అన్నారు. సిపిఐ మండల కార్యదర్శి సర్వేశం మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే ఏఐటీసీని గెలిపించాలని అన్నారు. కాశీపేట గని ఏఐటీసీ నాయకుడు పులిశంకర్ మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం ఎన్నికల ప్రణాళికలో 40 డిమాండ్లు ఏఐటీసీ పెట్టడం జరిగిందని, కార్మికులంతా ఆలోచించి ఏఐటీసీని గెలిపించాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ మండల నాయకులు దాగం రాజలింగు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి కోర్టు అయితే ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలేసి ఈ నెల 27న జరగాలని తీర్పివ్వడం మరి కార్మిక వర్గం విజయంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఆలయ ఆర్థిక దోపిడీ చేసి సంస్థను నష్టం చేసిందో, యాజమాన్యం సర్కార్ సంఘం ఏదైతుందో మరి వాళ్ళ చేతుల్లో ఉండదు. కాబట్టి ఇప్పుడు ఐఎన్టీసీ కూడా అదే విలువలో మరి రావడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో ఐఎన్టీసీ ఉన్నప్పుడు కూడా మనం చూసినాం, ప్రతి దానికి ఒక రేటు పెట్టి ట్రాన్స్ఫర్ కావాలన్నా, కోటర్ కావాలన్నా రేటు పెట్టి అప్పుడు కూడా వీళ్ళు కార్మికులను మభ్యపెట్టి మోసం చేసారు. ఇప్పుడు కూడా అదే ఎన్నికలలో చెప్తున్నారు. కాబట్టి కార్మిక వర్గాన్ని మేము తెలియజేస్తున్నాం, ఈ యొక్క సర్కార్ సంఘాన్ని దీన్ని నమ్మరాదు. వీళ్ళు మాట్లాడలేరు, సమ్మె చేయలేరు, యాజమాన్యాన్ని నిలయలేరు, పైరవిలకు పబ్బాలకే చేస్తారు. కాబట్టి కార్మిక వర్గం మరి ఏఐటీసీ ఏదైతే మొదటి నుండి కార్మికుల పక్షాలు ఉన్నది, అనేక హక్కులు సాధించి లాభాలు వాటా, దీపావళి బోనసు, పెన్షను, అలాగే అనేకమైన రఘునాథరెడ్డి అవార్డు
అనేకమైన హక్కులు సాధించి అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన మహానుభావులు ఎంతో ఉన్నారు కాబట్టి ఆ వెలువలో ఓట్లు కూసిన ఏఐటీసీ సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున రేపు 27 తారీఖు జరిగే ఎన్నికలలో అత్యధికంగా ఓట్లేసి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ గెలిపించాలని కార్మిక వర్గానికి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ తెలియదు. ఈరోజు మరి మండలంలో ఉన్న ఏఐటీసీ బిల్డింగ్ వర్కర్స్ పార్టీ ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి కార్మిక వర్గం మరి ఏఐటీసీ గత చరిత్రను చూడండి, ప్రాణ త్యాగాలు చేసి అనేకమైన హక్కులు సాధించారు. గెలిచినా ఓడినా కార్మికుల పక్షాన ఉన్నారు. కాబట్టి ఆ హక్కులు కూడా అనేకమైన మనం చూస్తే లాభాల్లో వాటా ప్రపంచంలో ఎక్కడ లేదు. దీపావళి బోనస్ విఠలరావు గారు సాధించారు, రఘునాథ్ రెడ్డి అవార్డు సాధించుకోవడం జరిగింది. అలాగే పెన్షన్ కొమరయ్య గారు తేవడం జరిగింది. సింగరేణిలో ఎస్డెల్ ఆపరేటర్ల 4th నుండి 6th కేటగిరీ ఒక్కొక్క హక్కులకు ఒక్కొక్క నాయకుడికి ప్రాణ త్యాగాలు ఉన్నాయి. కాబట్టి అదే విధంగా సింగరేణి రక్షించాలంటే ఈ సర్కార్ సంఘాలు పనిచేయలేవు. గతంలో మనం ఐఐటీసీ చూసినాం, దోపిడీ చేసిర్రు, కార్మిక వర్గాన్ని ముంచారు. వాళ్ళని కాదని మరి టీఆర్ఎస్ టీబీకే సర్కార్ సంఘం కూడా వచ్చింది. వాళ్ళు కూడా ఈ 9 సంవత్సరాలలో ఏం చేయలేదు. వాళ్ళు కూడా ఈ సింగరేణి ఆర్థిక దోపిడీ మరి ఎక్కువ అయిపోయింది, రాజకీయం ఎక్కువ అయిపోయింది. కంపెనీని దివాలా తీసిర్రు, మాస్టర్లు పడిపోయారు, కానీ కంపెనీ వాళ్ళ ద్వారా నష్టం లేదు. కాబట్టి ఏ సర్కారు సంఘం ఉన్నా కూడా కంపెనీకి లాభం చేకూర్చలేరు, అదే కార్మికులకు కూడా న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఈ సర్కారు సంఘాలను తరికొట్టాలంటే రేపు 25 తారీఖు జరిగే ఎన్నికలలో చుక్క గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో సాధించినప్పుడే మేము 48 మేనిఫెస్టో ఏదైతే పెట్టామో వాటిని అమలు చేస్తాం. కార్మికులు సొంత ఇంటి పథకం ఇవ్వాలి, 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెట్టాం. అలాగే నూతన బొగ్గు బాబు మరి యొక్క సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కార్మికులకు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందో పేర్స్పై అలవెన్స్ చెల్లించాలని, నూతన అండర్గ్రౌండ్ రావాలని, కార్మికుల సంక్షేమం కోసం అనేకమైన హక్కులు పొందుపరుచు 48 మేనిఫెస్టో రిలీజ్ చేసిన అవన్నింటినీ కూడా మనం తెలిస్తే మరి అమలు చేస్తామని కార్మిక వర్గాన్ని తెలియజేస్తూ మరోసారి రేపు జరిగే 27 తారీఖున జరిగే ఎన్నికలలో ఏఐటీసీ సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ చుక్క గుర్తు ఓటేసి గెలిపించాలని కార్మిక వర్గానికి తెలియజేస్తుంది. రేపు 27వ తారీఖు నాడు సింగరేణి ఎలక్షన్ మరి మేము ఏఐటీసీగా వాడడానికి సంఘం మేమందరం మద్దతు తెలుపుతూ ఈ చుక్క గుర్తుని గెలిపించాలని, మరి కార్మికుల పక్షాన ఉద్యమాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో అప్పులు సంపాదించి ఈ ప్రతి ఒక్క అప్పులు సంపాదించినట్టే ఎర్రజెండా ఈ గవర్నమెంట్ సంఘం అనేది దోపిడి దొంగలు. ఈరోజు రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటికి కూడా రూపాయి రాకుండా ఇప్పటికి లేదు. ఈ పైసలను తీసుకుపోయి సిద్దిపేట అడ్డాడు పెట్టుకుంటూ ఇక్కడ డెవలప్మెంట్ అంతా నాశనం చేసింది. కాబట్టి మేము ఉన్నప్పుడు ఏఐటీసీ గెలిచినప్పుడు మేము ఎన్నో కార్యక్రమాలు ఈ కార్మికులకు చేసినాం. మరి ప్రతి ఒక్క కార్యక్రమం చేసినాం. కాబట్టి ఏఐటీసీగా 27వ తారీఖున జరిగే ఎలక్షన్లో చుక్క గుర్తుని గెలిపించాలని అందరికీ నమస్కరిస్తాను. చుక్క గుర్తులోని లేదని మా ఏఐటీసీ రాష్ట్రం తరఫున మద్దతు తెలుపుతున్నాం. మన కార్మిక హక్కులు సాధించాలంటేనే ఎర్రజెండా తోటి సాధ్యమైన తప్ప కానీ ఏ పార్టీలతోనైనా ఏ నాయకత్వంతోనైనా కానీ సాధ్యం కాదని ప్రతి ఒక్క కార్మికుడికి ప్రతి ఒక్కరికి హక్కు సాధించాలంటేనే ఎర్రజెండాతోనే సాధ్యమవుతుందని వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చుట్టుపక్కల ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కార్మిక సింగరేణి కార్మికులను కోరుతున్నాము. చుక్క గుర్తుకి మనవడు 27 తారీఖు వ్యక్తిత్వ సమాన ఎన్నికలు జరగబోయే ఎన్నికలకు కార్మికులందరూ కూడా ఏకదాటితో ఎర్రజెండా చుక్క గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అట్లాగే ఇప్పటి వరకు ఈ ఎన్నికల్లో మేము 2 సర్వేలు గెలిచినాము. ఒకసారి ఐఎన్టీసీ గెలిచింది. ఇన్ని సర్వేలు గెలిచినా మళ్ళీ ఇప్పుడు మేము ఎంతో వారికి మద్దతుగా ఉంటూ మన ఎమ్మెల్యే ఎలక్షన్లలో వారికి మద్దతు చేసి ఎమ్మెల్యేలు గెలిపించిన మాకు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎన్నికలకు వస్తుందంటే ఇది సర్కార్ సంఘం అవుతుంది. ముందు టీఆర్ఎస్ అయినట్టే మళ్ళా ముఖ్యమంత్రి రాష్ట్రంలో వాళ్ళే, ఇక్కడ వాళ్ళే అయితే సర్కార్ సంఘం మాత్రము
మాత్రం సర్కార్ సంఘం తీరే నడుతుంది, హక్కులు ఏమి రాదు, పైవాడు చెప్పినట్టుగానే కిందివాడు నడవాల్సి వస్తుంది, దోపిడీ వర్గం చేయడమే. ఇప్పుడు బీఆర్ఎస్లు కదా కోటర్లకు లంచాలు, ట్రాన్స్ఫార్మర్లకు లంచాలు అన్నట్టుగానే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అధిక మెజార్టీతో ఈ సుక్క గుర్తు ఓటేసి ప్రజలు గెలిపిస్తే మా నాయకులు ప్రాణత్యాగాలు చేసిన నాయకులు ఎదురు హక్కులు తీసుకొచ్చారు. కాబట్టి ఆ హక్కుల ప్రకారంగానే ఇప్పుడు మా మల్లేష్ గారు చెప్పినట్టు 40 హక్కులను సుగా పూర్తిగా సాధించి కార్మికులకు గెలిచిన ఓడిన అండదండగా ఉంటామని ఎప్పుడు మా నాయకులు చెప్తారు. కాబట్టి అదే విధానంగా కార్మికులు అందరూ కూడా ఏకాదాడితో ఈసారి మమ్మల్ని గెలిపించి విజయవంతం చేయాలని కార్మికులందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.